మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కవిత లేఖ రాస్తారా లేక పార్టీలో ఎవరైనా రాస్తారా అనేది తేలాలన్నారు. బీఆర్ఎస్ పని అయిపోయిందన్నారు. ఇంటర్నల్ గా వాళ్లే ప్లాన్ చేసి లేఖ రాసి విడుదల చేస్తారని విమర్శించారు. బీఆర్ఎస్ గురించి ప్రజలు ఆలోచించలేదన్నారు. లేఖ అనేదంతా డ్రామా అని కోమటిరెడ్డి మండిపడ్డారు. దాని తర్వాత అక్కడ దానికి కేంద్రం ఓ చట్టం అంత ఆషామాషి కాదు. ఎన్డీఎస్సీ అంటే దాన్ని క్లియర్గా ఇచ్చి మీరు దీన్ని వాడకండి, వేడిగడ్డే కాదు అన్నారం సుందీర్లో వాడద్దు, ఈ 3 భాష అవుతుందని చెప్పి 1 year కిందనే మా క్యాబినెట్లో మేము డిస్కస్ చేసుకున్నాం. అంటే క్యాబినెట్లో అంటే మేము ఇంటర్నల్గా మాకు ఎక్స్పర్ట్స్ మాకు ఇచ్చిన రిపోర్టుని మేము డిస్కస్ చేసుకునే మనం నీళ్ళు ఆపకుండానే పోయిన పంట ఈ రవి కాదు యాసంగిలో గతంలో 1,52,00,000 ధాన్యం పండించినాము. ఆ నీళ్ళు ఆపకుండా బీజేపీని 2 నిమిషాలు తిస్తారా మీరు? వర్గీకరణ మీద ఎందుకు మాట్లాడలే? కులగణన మీద ఎందుకు మాట్లాడలే? ధూమ్ధాం కూడా ఆశించినంత బాగాలేదు. ఒక ఎంపీగా చేసి ఎమ్మెల్సీగా ఉండి ఒక ముఖ్యమంత్రి కూతురుగా అది రాసే లెటర్ పద్ధతి మీకేమన్నా మీరు ఇంతమంది సీనియర్ మేధావులు మీరు అందరూ ఇంటలెక్చువల్ ప్రజలని జాగృతి చేసేవాళ్ళు మీరంతా సీనియర్ రిపోర్టర్స్ ఏం మ్యాటర్ అది? బీజేపీని 2 నిమిషాలు మరి ఈమె రాసిపోయేది ఉండే వాళ్ళ ఆయన స్పీచ్ ఇంకా బీజేపీని 2 నిమిషాలు తిట్టు మరి కానీ చెప్పి పాయింట్ రాసిచ్చిపోతే అయిపోతున్నాయి. వాళ్ళు కూర్చొని రాసి మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ సపోర్ట్ చేసి క్యాండిడేట్లు పెట్టకుండా 10 సంవత్సరాల అధికారంలో ఉండి అప్పటికే దక్షిణ తెలంగాణలో 36 సీట్లలో 33 సీట్లు కాంగ్రెస్, ఒక్కొక్కరు 57,000 మెజార్టీ గెలిచి టీఆర్ఎస్ అనే పార్టీ లేదు. ఒక జగదీష్ రెడ్డి 2-3 వేలతో గెలిచినట్టు అది కూడా ఆ డబ్బులతో ఖర్చు పెట్టి బీజేపీ సపోర్ట్ చేశారు. సో అక్కడ 0 అయిపోయింది, మా దగ్గర 0. పార్టీకి భవిష్యత్తు లేదు. ఏదో రైతు ఏదో మీటింగ్ పెట్టింది వరంగల్, రైతుతో సభలో కూడా మీరు చూసారు. రాజు యువరాజు తప్ప వేరే వాళ్ళ ఫోటోలు లేవు సార్. ఇవన్నీ కూడా చూసి ఏంటంటే వాళ్ళకి లాభం లేదు, ఈ పార్టీ లేచేటట్టు లేదు. పార్టీ బాయ్ రేపు లోకల్ బాడీ ఎలక్షన్ వస్తాయి 2 నెలల్లో. దక్షిణ తెలంగాణ మనకు డిపాజిట్ లేవు, ఏం లేవు. ఓ జగదీష్ రెడ్డి 2-3 వేలతో గెలిచిండు. అసలు దక్షిణ భారతదేశంలో 6 లక్షల మెజార్టీతో నల్గొండ పార్లమెంట్ గెలిచింది, 3 లక్షలతో భువనగిరి పార్లమెంట్ గెలిచింది. ఒక్కొక్క ఎమ్మెల్యే 3-4 లక్షలు 30, 40, 50, 60, 70 వేలతో గెలిచిండ్రు. అక్కడ లేదు. ఇక్కడ బీజేపీకి మనం సపోర్ట్ చేసి క్యాండిడేట్లు పెట్టక సెల్ఫ్ గోల్ వేసుకున్నాం. ఇక మనం పెద్ద బహిరంగ సభ పెడితే ఒకసారి కేసీఆర్, ఒకవైపు కేటీఆర్ ఫోటో పెట్టుకునేసరికి ప్రజలలో ఏమొచ్చింది? హరీష్ రావు గారు అసలు మొత్తం హరీష్ రావు కరివేపాకు లాగా తీసుకొని వచ్చి సిద్దిపేట లాంటి సిరిసిల్లలో కూడా 6,000 మైనస్ వచ్చింది. వాళ్ళ పార్టీ 10,000 కోట్లు కొట్టి అభివృద్ధి చేస్తే కేటీఆర్ 6,000